ఇవి ఉండదు, మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపకి రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే, ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు. ఏజ్తో పాటు క్యాన్సర్లు పెరుగుతాయా అనే క్వశ్చన్ చూసుకుంటే, క్యాన్సర్ పెరగకుండా ఉండాలంటే స్క్రీనింగ్ అంటాం. మనం ఒక కలుపు మొక్కలు వస్తున్నప్పుడు ఎర్లీగా తీసేస్తే మన పంట మన చేతికుంటుంది. అలాగే కలుపు మొక్కలు వస్తాయా లేదో, వస్తే ఏం చేద్దాం అని చూస్తే పంట తగ్గుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈయన 45 ఏళ్ళ నుండి పైబడి ఉన్నది, పేరులో కాయల్లాగా కాసు ఉన్నాయి, అవి క్యాన్సర్ అంటారు. సో ఇది కనుక ఎర్లీగా చూసుకుంటే మనం కలుపు మొక్కలు ఏరినట్టుగా ఏరేయచ్చు. దానికోసం లండన్ గ్యాస్టర్ కేర్ 30 days మీకోసం కోలాన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అతి తక్కువ ధరలో చేస్తున్నాము. ఫాలో అవర్స్. థ్యాంక్ యూ.